ఇంతవరకు మరి బాధ్యత వహించి దేవుని మాటలు అందించిన సురేష్ గారిని బట్టి ప్రభునంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు నిండాలుగా దేవుడు వారిని ఇంకా జ్ఞానాత్మతో నింపి సంఘములో ఒక స్తంభముగా ఇంకా ఘనముగా బోధకునిగా దేవుడు ఆయనను నిలబెట్టి వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి బిగ్గరగా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ పగలకాల సమయమున ఈ డిసెంబర్ మాసం మొదటి ఆరాధన దినమున మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో సమకూర్చినందుకు వందనాలు. నీ మాటలు వినటానికి సిద్ధపరచబడుతున్నా. ఇంతవరకు సురేష్ గారిని నిలబెట్టుకుని మీరు మాట్లాడినందుకు వందనాలు. మరొక మారు నీ మాటలు వినటానికి సిద్ధపరచబడుతుంది. మాతో సూటిగా తేటగా బాహాటంగా మాట్లాడమని యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరి ఆ ఫ్యాన్ ఆఫ్ చేయండి రా. ఎవడన్నా పాట పాడుతుంది ఒకటే ఏమైనా కెస్ అనుకుంటా. ఏ ఫ్యాన్ చూసుకుని ఆఫ్ చేయండి నాన్న ఒకసారి. ఈ దిన ఆరాధనకు కూడా వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేట అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అలాగే నేను లేకపోయినా ఉదయం చెప్పి వెళ్ళాను సిక్కమణి గారికి, చూసుకుంది అయ్యా సలోని గారికి కూడా అప్పగించండి అని బాధ్యత అప్పగించి వెళ్ళాను. సో చాలా నమ్మకంగా బాధ్యత వహించి ఇంతవరకు సంఘాన్ని నడిపించిన మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. చక్కగా ఇంకా ఇలాంటి బాధ్యతల్లో చక్కగా ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను. నా ఆశ, నా తపన ఏంటంటే ప్రధానికి నేను కనబడకూడదు. వన్ మ్యాన్ షో లాగా సంఘం ఇప్పుడు అలా జరగకూడదు. స్టార్టింగ్ ప్రార్థన ఒకరు చేయాలి, పాటలు మరొకరు పాడాలి, ఆరాధన మరొకరు చేయాలి. నేను ఎప్పుడో లాస్ట్లో ఒక 10-15 నిమిషాల సమయం ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, దేవుని విషయంలో పడిపోతున్నటువంటి జనాంగమే మరెక్కువగా కనబడుతున్నారు నేటి దినాలలో. ఓవైపు భ్రష్టత్వం పెరిగిపోతున్న వేళ, మరోవైపు అవిశ్వాసులుగా మారిపోతున్న వేళ, మరోవైపు వెలుగు సంబంధులే చీకటి వారిగా మారిపోతున్న ఇలాంటి పరిస్థితుల మధ్యలో బహుదుఃఖకరం, సేవకులు సైతం ఈనాటి దినములలో అనేక మంది పడిపోవుట మనం చూస్తూనే ఉన్నాం. ఒకంత పడిపోవుటకు పలు కారణాలు ఉంటూ ఉన్నాయి. ఆ కారణాలు తెలియకపోవటం మరింత దుఃఖకరమైనటువంటి సంగతి. ఒకానొక నాడు చక్కగా దేవుని సందులో కనబడిన బిడ్డలు కొన్నాళ్ళ కాలము గడిచిన తర్వాత దేవుని సన్నిధికి మరింత దూరం అయిపోతున్నటువంటి అనుభవాలే ఆత్మీయులలో నేడు ఎక్కడ చూసినా ఇలాంటి అనుభవాలే తారసపడుతున్నాయని చెప్పటానికి బహు వేదన కలుగుతుంది. చీకటి కమ్ముకుంటున్నటువంటి ప్రస్తుత దినముల మధ్య దేవుని బిడలముగా, దేవుని సేవకులముగా మనము జీవవాక్యమును చేత పట్టుకుని దేదీప్యమానముగా వెలగింపబడవలసినటువంటి ప్రస్తుత దినములలో మరింత భ్రష్టులుగా మారిపోతున్నారు క్రైస్తవ సమాజంలో ఉన్న దేవుని పిల్లలు అనబడిన వారే. పడిపోతున్నారు. మాటికి కొంతమంది చెప్పే సాక్ష్యాలు
మొదట్లో అండి మేము ఎంత ప్రార్థన చేసేవారమో, మొదట్లోనండి మేము ఎంత చక్కగా దేవుని మొదట్లో అంటున్నావు. మరి ఇప్పుడు ఏమిటి నీ సంగతి? మరి ఇప్పుడు ఏమయ్యాయి నీ విషయం? మరి ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏమైపోయింది? ఎక్కడో పడిపోయావు, ఎక్కడో దిగజారిపోయారు. సౌలు యోనాతానులు తండ్రి కొడుకులు ఇద్దరు మరణిస్తే ఆ వార్త విన్న దావీదు సంతోషపడలేదు, కానీ ఒకంత దుఃఖిస్తూ ఏడుస్తూ చెప్పిన మాట, అయ్యయ్యో బలాఢ్యులు కూలిపోయిరే, పడిపోయిరే అనే మాట ఉపయోగించాడు. బలాఢ్యులు ఏమైపోయారట? పడిపోయారట. బలహీనులు పడిపోతే విశేషం కాదు, ఆశ్చర్యం కాదు. బలాఢ్యులే కూలిపోవట విశేషమైనది, ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. బలహీనుడు పడతాడా తొందరగా? బలవంతుడు పడతాడా తొందరగా? మాట్లాడాలి. బలహీనుడు పడిపోతాడా త్వరగా? బలవంతుడు పడిపోతాడా? కానీ బలవంతులే పడిపోతున్నారా? బలవంతులే కూలిపోతున్నారట. బలవంతులైన వారే పడిపోతున్నారట. మరి ఏం చేద్దాం? ప్రార్థన జీవితం లేక, వ్యక్తిగత దైవ ధ్యానాలు లేక, దేవునితో సత్సంబంధాలు లేక, వ్యక్తిగత ప్రార్థన అనుభవాలు లేక, సరైనటువంటి ఆత్మీయ సహవాసాలు అనేవి కూడా లేక, ఈ రోజున ఆత్మీయులు అనబడిన వారు ఎక్కడ చూసినా పడిపోవుటకే మిగిలిపోతున్నారు. చాలా చోట్ల కొంతమంది చెప్పే సాక్ష్యాలు, మా సంఘం అండి ఒకప్పుడు ఎంత వెలుగుతూ ఉండేదో, మరి ఇప్పుడు ఏమైపోయిందంటే మా సంఘం పడిపోయిందయ్యా అని చెప్పే సాక్ష్యాలు పలు చోట్ల. మా సంఘం పడిపోయిందండి, మా దైవజనుడు పడిపోయాడండి, మా విశ్వాసులు పడిపోయారు, ఫలానా ఆత్మీయులు పడిపోయారు అనే సాక్ష్యాలే నేటి దినాలలో ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. ఈ పూట ఆ వర్తమానం మీ ముందు పెడుతున్నాను. ఆఖరి రోజుల్లో, ఈ 2025 ఆఖరి మాసములో మనం ఉన్నాం, ఆఖరి నెలలో మనం ఉన్నాం. వాగ్దాన సందేశం చెప్పుకొని చేతులు చప్పట్లు కొట్టుకుని పోయే రోజులు కావు ప్రియులారా. మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఎక్కడ మనము తప్పిపోతున్నామో, ఎక్కడ మనం పడిపోవటకు జార విడుస్తున్నామో, అవకాశం ఇస్తున్నామో దానిని కనుగొని మరింత సరి చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉందని పూట ఈ వర్తమానాన్ని మీ ముందు ఒక హెచ్చరికగా మీ ముందు పెడుతున్నాం. జాగ్రత్తగా చిత్తగించండి. మరి ఇంతమంది పడిపోతున్నారు కదా, అసలు పడిపోవటకు కారణాలు ఏమైనా ఉన్నాయని పరిశుద్ధ గ్రంథములో ధ్యానము చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నా ముందు పెట్టినటువంటి ప్రత్యక్షతలు సుమారుగా 8 విషయాలు ఉన్నాయి. 8 సంగతులు, 8 కారణాలు. ఆ 8 కారణాలలో ఏదో ఒక కారణము ద్వారా ఆత్మీయులు పడిపోవటకు కారణముగా మిగిలిపోతుంది. ఈ పూట ఆ 8 కారణాలలో ఒక కారణం నీ జీవితంలో ఉంటే కనుక దయచేసి సరి చేసుకుందాం, తొలగించుకుందాం. కారణం ఆ ఒక్క అనుభవం నీ ఆత్మీయ జీవితం అంతటిని కూడా పడగొట్టగలదన్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నా. ఒక కట్టడాన్ని పడగొట్టాలంటే కట్టడం అంతటినీ కూలగొట్టాల్సిన అవసరం లేదు. దానికి ఆధారముగా ఉన్న ఒక్క స్తంభాన్ని కూలగొడితే చాలు. అది దేని మీద ఆధారపడిందో ఆ ఒక్క స్తంభాన్ని కూలగొడితే చాలు, మొత్తం అంతటిని కూలగొట్టవచ్చు కదా. కీర్తనకారుడు అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు, పునాదులే పాడైపోయాయి. పునాదులు పాడైపోయినప్పుడు ఇల్లు కూలిపోదా? కట్టడం కూలిపోదా? ఎవడా మాట్లాడింది? పునాదులు పాడైపోయినప్పుడు ఇల్లు కూలిపోదా? ఎంత పెద్ద ఇల్లు కట్టిన ఏమిలా, చిన్న ఇల్లు కట్టినా పెద్ద ఇల్లు కట్టిన పునాది సరిగా లేకపోతే కట్టడం నిలుస్తుందా? అది ఎంత పెద్ద కట్టడమైనా దెబ్బకు కూలిపోవాల్సిందే. ఎంత రంగులతో హంగులతో కట్టుకున్నా ఒక రోజునవి కనుమరుగైపోతుంది, శిథిలమైపోయి నేలను పడవలసిందే. అయితే ఏంటి కారణం?
ఆత్మీయ జీవితంలో మనము ఆత్మీయంగా పడిపోవటకు గల కారణాలు ఒక్కొక్కటిగా ఈ పూట మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం. నీకు బైబిల్ లేదు నాన్న? ఆ బైబిల్ ఖాళీగా ఉంది, అది తీసుకో. సామెతల గ్రంథము. ఎవరు బైబిల్ లేకుండా ఉండకూడదు. ఎవరి చేతుల్లో బైబిల్ లేకుండా ఒత్తగా ఖాళీగా ఎవడు కనబడడానికి వెళ్ళలేదు. ప్రతి ఒక్కరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథాలు తారసపడాలి, కనబడాలి. 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ ప్రధానమైనటువంటి కారణం, మొదటి కారణం మనకు కనబడతా ఉన్న పరిస్థితి. యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. పడిపోవుటకు గల కారణం మొదటిది ఏమిటట? భక్తి. చెప్పాలి గట్టిగా, ఏమిటట? ఏం హీనమైపోతున్నారు? ఎందులో హీనమైపోతున్నారు? ఒరే నువ్వు ఏంట్రా ఇంత హీనంగా ఉన్నావు, ఏమిట్రా నువ్వు? ఒళ్ళు హీనంగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఒంటిని శుభ్రపరచుకోవటానికి షాంపూలు ఉన్నాయి, బాడీ లోషన్స్ ఉన్నాయి, ఏమంటే బాడీ క్రీమ్స్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి. వీలైతే మరికొంతమంది దిట్టమైన గట్టి శరీరాలకు సర్ఫెక్సలు, సరిగమప సరిగా సబ్బులు కూడా లేకపోలేవు, ఉన్నాయి అవి కూడా. సంతూరు సబ్బులు కొంతమంది వాడట్లేదు, కొంతమంది బట్టలకు వాడే సోపులు వాడేవారు ఉన్నారు. నేటికి తలకి మనం షాంపులు వాడతాం, కొంతమంది ఏకంగా బట్టలు ఉత్తుకునే సోపులు వాడేవారు ఉన్నారు. మందరికి వచ్చి వెరావిడ ఉందిలేండి. ఇప్పటికీ ఆమె వెంట్రుకలు నిగనిగలాడుతుంటే, ఏమిటమ్మా ఇంత వయసు అయినా వెంట్రుకలు ఓడిపోలేదంటే ఆమె చెప్పింది, ఏం షాంపూ వాడతావు అంటే, ఏం షాంపులు ఏవి పాస్తే బట్టల సోపు వాడతాను అన్నది. ఆ బట్టల సోపు వాడటం ఏంటి? ఇది ఒక్కొక్కరికి ఏదో ఒకటి అనుభవాలు ఏదో ఒకటి ఉంటాయిలేండి. ఒళ్ళు హీనమైపోతే, ఒళ్ళు అశుభ్రమైపోతే శుభ్రపరచుకోవటానికి నానా విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. కానీ భక్తిలో నీవు హీనుడవైతే నీవు మరలా భక్తిపరుడుగా మారటానికి నీకు ఏ కారణాలు ఉన్నాయి? రక్తహీనత గురించి మనం విన్నాం, కానీ భక్తిహీనత ఏంటండి ఇది? రక్తహీనత అంటే ఏమిటి చెప్పాలి మీరు? రక్తం తక్కువగా ఉండ. భక్తిహీనత అంటే ఏమిటి? పలుమార్లు చెప్పాను కదా. భక్తిహీనత అంటే ఏమిటి అంటే, ఉండాల్సిన మోతాదులో భక్తి లేదు, ఉండాల్సినంత భక్తి జీవితం చేయాల్సినంత భక్తి లేదని అర్థం కదా. చేయాల్సిన మోతాదుల భక్తి లేదు. భక్తిహీనత జాగ్రత్త ప్రియులారా. ఈరోజు నీ జీవితంలో భక్తి తరిగిపోతుందేమో. హోషేయ గ్రంథకర్త అంటాడు ఒక చోట, మంచు అణిగిపోనట్లుగా కొంతమందట భక్తి నిలిచిపోకుండా, నిలవాల్సిన భక్తి మంచు వలె ఆరిపోతున్నదట. చూడండి అన్నమాట. ప్రాతకాలమున పడు మంచు బిందువుల వలె భక్తి నిలవకపోతుందట కొంతమందివి. హోషేయ గ్రంథం ప్రాతకాలమున పడు మంచు బిందువులు ఎగిరిపోనట్లుగా. ఎన్నో అధ్యాయమ్మా? 13వ అధ్యాయం. అందరూ చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నారు, దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను. మంచి సలకాలానికి తగ్గట్టుగా తగిలింది వాక్యం. పొద్దున్న లేచారా? పొద్దున్న లేచిన వాళ్ళు చేతులు పైకెత్తండి. 6 గంటలకు లేచిన వాళ్ళు, 6 గంటలకు లేచిన వాళ్ళు ఎత్తమని చెప్పాను. మీరు 6 గంటలకు లేచారా? ఒరే నేను కదరా లేపింది 5 గంటలకి. మరి 6 గంటలకు లేచిన చేతులు ఎత్తారే? 6 గంటలకు లేచి రోడ్డు మీదకి ఏమైనా వచ్చారా?
మంచు ఏమైనా కనబడిందా మీకు? ఏం కనబడింది? ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకోనుంటే మీకేం కనబడింది? ఇక కారులో పోతూ ఉంటే దెబ్బకు చలి, ఆ మంచు ఎట్ట కనబడుతుందో. ఇప్పుడు రిటర్న్ వస్తుంటే మేఘం లేవు, మంచు లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఉదయం అంత దట్టంగా కనబడినటువంటి మంచు కాస్త ఒక సమయం కనబడంగానే, కొంత సమయం గడిచిపోగానే మంచు ఏమైపోయిందట? చదవండి 3వ వచనం. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలెను, పెందల కడగతించు ప్రాతకాలపు మంచు వలెనుందురు. కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలెను. కొంతమంది భక్తి జీవితం కూడా ఇలాగే ఉంటా ఉంది. ప్రాతకాలమున పడు మంచు బిందువుల వలె, ఉదయకాలమున కనబడు మేఘ మంచు వలె కొంతమంది భక్తి ఒక దినము వరకు, ఒక రోజు వరకు, ఒక వారం వరకు, ఒక నెల వరకు, ఒక 3 నెలల వరకు పరిమితము చేయబడి దాని తర్వాత భక్తి కనబడని పరిస్థితులే నేటి దినాలలో మనము చూస్తూ ఉన్న పరిస్థితులు. కొంతమంది ఎంత చక్కగా మందిరానికి వస్తూ ఆసక్తిగా 9:30కే వచ్చి కూర్చోవటం, ప్రార్థనలో ఉండటం, ఎంత ఆసక్తి, ఎంత భక్తి కనబడుతుంటుందో. ఇంట్లో ప్రార్థన, పనికి వెళ్ళినప్పుడు ప్రార్థన, వాక్యం చదవటం, కాస్త విరామం దొరికితే వాక్యం చదువుకోవటం, బైబిల్ చదువుకోవటం, దేవుని బిడ్డలతో సహవాసం చేయటం, టీవీ ఆన్ చేస్తే ఎవరి వాక్యాలు వినటం, ఒకవేళ ఫోన్ చూస్తే వాక్యాలు వినటం, సాక్ష్యాలు వినటం, దేవుని పాటలు వినటం. కొంత సమయము గడిచిపోగానే, కొంత కాలము గడిచిపోగానే భక్తి ఏమైపోతుందట? కొంతమందిలో మంచు ఆరిపోయినట్లుగా, మంచు కనబడకుండా పోయినట్లుగా భక్తి కొంతమంది జీవితాలలో నిలబడిపోతుందట, కనుమరుగైపోతుందట. పురుగులారా, ఈ రోజున నీ ఆత్మీయ జీవితం పడిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు చేయవలసినంత భక్తి నువ్వు చేయలేకపోతున్నావు, భక్తిలో నిరసిల్లిపోతున్నావు, భక్తి నీలో తరిగిపోతుంది, భక్తి నీలో తరిగిపోతుంది. ఆ భక్తి తరిగిపోకూడదు, భక్తి ఆరిపోవద్దు. ఆత్మీయ జీవితంలో ఏమైనా ప్రత్యక్ష గుడారంలో ఉన్న బలిపీఠం అట, అది ఎప్పుడు రగిలించబడుతూనే ఉండాలి, ఆరిపోవటానికి వీల్లేదు. ఏ విషయంలో నీ జీవితంలో ఏమండి భక్తి సన్నగిల్లిపోతుంది నీ జీవితంలో? పరిశుద్ధ గ్రంథంలో భక్తి పరుల గురించి పలు చోట్ల వ్రాయబడింది. భక్తి విడిచిన వారి గురించి కూడా, విడిచిన వారి క్రియల గురించి వ్రాయబడ్డాయి. జాగ్రత్త ప్రియులారా, ఒకంత నీ ఆత్మీయ జీవితం పతనావస్థకు వెళ్ళటానికి నీ భక్తిహీనత కూడా కారణమవుతుంది. జాగ్రత్త. ఒకప్పుడు ఎంత చక్కగా ప్రార్థన, ఆరాధన, విశ్వాసం, దేవుని మీద ఆ మనసు నిలుపుకోవటం ఎంత చక్కగా ఉండదు. ఇప్పుడు ఏమైపోతుంది? భక్తి పెరిగిందా, భక్తి తరిగిందా? ఏమండి, రోజులు గడిచే కొద్దీ మన జీతాలు పెరుగుతున్నాయి, పెరగట్లేదా? మనం కట్టుకున్న ఇళ్ళ వైశాల్యం పెరుగుతుంది, పెరగట్లేదంటారా? పుట్టినటువంటి బిడ్డలు పుట్టినట్టుగానే ఉన్నారా? వారు పెరిగి పెద్దవారుగా అవుతున్నారా? చెప్పాలి. పెరిగి పెద్దవారు అవుతున్నారు కదా. నువ్వు సరిగా సమయానికి తిండి పెట్టినా పెట్టకపోయినా ఎదుగుతూనే ఉన్నారు, వారు పెరుగుతూనే ఉన్నారు. ఒకప్పటి పరిస్థితులు, ఒకప్పటి సమాజ పరిస్థితులు, ఇప్పటి సమాజ పరిస్థితులు ఒకేలా ఉన్నాయా? మార్పు చెందట్లేదా? ఎక్కడ చూసినా అభివృద్ధి, ఏ ప్రపంచంలోకి వెళ్ళి చూసినా అభివృద్ధి, విస్తరణ, ఏమండి వృద్ధి కనబడుతుంది కదా. మరి ఇన్ని విషయాలలో వృద్ధి కనబడుతుంటే నీ ఇల్లు పెరిగింది, నీ ఆస్తి పెరిగింది. ఒకప్పుడు సైకిల్ కూడా లేదు నీ జీవితానికి. ఈరోజు నా సైకిల్ కాదు, సైకిల్ షాపే పెట్టేంత ఆస్తి దేవుడు నీకు ఇచ్చాడు.
ఒకప్పుడు సరైన బతకడానికి సరైన వసతులు ఉండేవి కాదు. ఈ రోజున 10 మందిని కూడా బ్రతికించే స్థాయి దేవుడు నీకు ఇచ్చాడు. తినటానికి భోజనం లేని నీ పరిస్థితి, కానీ ఈ రోజున 10 మందికి కూడా రోజుల తరబడి భోజనం పెట్టగలిగిన స్థితి నీది కాదా? అవునా? అవును. 10 మందికి భోజనం పెట్టగలిగే స్థితి ఉందా లేదో నీకు? ఎప్పుడైనా నేను ఇంటికి వచ్చి అమ్మ ఆకలి ఎత్తున అన్నం పెట్టవా, నాకే సరిపోయింది మీకెందుకు పెట్టను అంటవా? ఆ పచ్చకారం దంచుకొని పెడతావు ఇంటికి. స్థితి మారుతుంది, అన్ని విషయాలలో వృద్ధి కనబడుతుంది. ఒకప్పటి స్థితి లాగా మనం అలాగే ఉండట్లేదు. మార్పు చెందుతున్నాం, అప్డేట్ అవుతున్నాం, అప్గ్రేడ్ అవుతున్నాం, మల్టిప్లై అవుతున్నాం, విస్తరించుచున్నాం. ఓకే, ఇంకా మీరు విస్తరించాలి, మీ ఆస్తులు విస్తరించాలి, మీరు చక్కగా ఇంకా సౌభాగ్యులుగా మారాలి. ప్రియుడా, నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి అని యోహాను గారు కోరుకున్నట్టుగా సంఘ బిడ్డలు మీరు వర్ధిల్లాలి, మీరు చక్కగా వర్ధిల్లాలి. పిల్ల పాపలతో, కుటుంబాలతో చక్కగా మీరు వర్ధిల్లాలి. బైకులు ఉన్నోళ్ళు రేపటి దినాన కార్లు కొనుక్కోవాలి. మీరు అందరూ టూ వీలర్ వెహికల్ కలిగిన వాళ్ళందరూ కూడా రేపటి దినాన మంచి కార్లు మీరు కొనాలి. ఇప్పటికే కార్లు ఉన్నోళ్ళు విమానాలు కొనుక్కోవాలి. మీరు కొనరా? కారు కొనుక్కోవా? అప్పుడు ప్రార్థన పోవడానికి అడిగితే కారు ఇవా? ఇచ్చావా? ఇవా? ఎంత పిసినారు బ్యాచ్ ఉన్నారు చూడండి. మీరు అట్ట ఇయ్యరు కాబట్టి దేవుడు నాకు కారు ఇచ్చాడు. మీరు ఇయ్యరు కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు. మీరు ఇస్తారంటే దేవుడు నాకంటే ఇంకా మంచి కారు దేవుడు మీకు ఇస్తాడు. నా కారు ఎందులేండి, నా కారు మీరైనా కొనొచ్చు. 3-4 నెలలు బాగా కష్టపడి 50,000 పోగు చేసుకున్నారు అనుకో, నాలాంటి కారు 50,000 పెడితే వచ్చింది బయట మార్కెట్లో. ఓల్డ్ మోడల్ పెద్దగా ఫీల్ అవ్వకండి. మా అయ్యగారు కార్లు మంచి కారు, ఆ మంచి కారు ఏం కాదు అది. ఏమంటే వర్షంలో పోతే తడవం, చలిలో పోతే వనకం, ఎండలో పోతే ఎండం, సేఫ్టీ అయితే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉన్నదా నా స్థాయిని బట్టి దేవుడు నాకైతే మంచిదే దేవుడు నాకు ఇచ్చాడు. అన్ని విషయాలలో మనకు వృద్ధి కనబడుతుంది, అన్ని విషయాలలో మనం వృద్ధి చెందుతున్నాం, అన్ని విషయాలలో అభివృద్ధి అనేది కనబడుతుంది. కానీ నీ భక్తి వృద్ధి చెందుతుందా? ఒకప్పుడు ఏమండి రోజుకు 3 అధ్యాయాలు చదువుకున్నాం. రోజుకు 3 అధ్యాయాలు చదువుకునే వాళ్ళం. మరి ఇప్పుడు కూడా అదే 3 అధ్యాయాల దగ్గర ఆగిపోయావా? 3 అధ్యాయాల నుంచి 6 అధ్యాయాలకు వెళ్ళిపోయావా? లేదా 3 అధ్యాయాల నుంచి అసలుగా చదవని పరిస్థితులకు వెళ్ళిపోయావా? గంట ప్రార్థన చేసేవాళ్ళం, తర్వాత కాలం గడిచే కొద్దీ ఆ గంట ప్రార్థన 2 గంటలు అయింది, 3 గంటలు అయింది. కాలం తిరిగే కొలది గంటలు మారుతూనే ఉంది. భక్తి పెరుగుతుంది కొంతమంది జీవితాల్లో, మరికొందరి జీవితాలలో భక్తి ఆరిపోతుంది. మరికొందరి జీవితాలలో భక్తి కనబడని పరిస్థితులు, మరికొందరి జీవితాలలో భక్తి అనగారిపోతున్నటువంటి పరిస్థితులు నేటి దినములలో కనబడుతున్నాయి. ప్రియులారా, భక్తిహీనతే. ఒకప్పుడు సినిమాలు చూసి అయ్యో సినిమాలు చి అని అసహించుకునే వాళ్ళు ఈ రోజున ఏమండి సినిమాలలో పడిపోయి, సినిమా షోలో పడిపోయి, సీరియల్లో పడిపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. భక్తిహీనత జాగ్రత్త. భక్తిహీనత మీ జీవితంలోనికి రాని మాకండి. నువ్వు ఎందులో తగ్గిపోయినా పర్వాలేదు, నువ్వు ఎందులో నీరసిల్లిపోయినా పర్వాలేదు, కానీ భక్తి జీవితంలో నువ్వు నీరసపడటానికి అవకాశం లేదు. భక్తి జీవితంలో నీవు వెనకడుగు వేయటానికి అసలు అవకాశం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పడిపోవటానికి గల కారణం, మొదటి కారణం ఏమిటి చెప్పండి? భక్తిహీనత. రెండవదిగా చూద్దాం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం.
సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికంటే ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. అహంకారానికి ముందు పడిపోవటానికంటే ముందు అంటే సిమ్టమ్స్ అన్నమాట ఇవన్నీ. క్యాన్సర్, ఒకడిలో క్యాన్సర్ ఉంది అని ఇదిగో ఎలా తెలుస్తుంది చెప్పండి? సిమ్టమ్స్ ఉంటాయి కదా, సూచనలు. ఒకడికి ఎయిడ్స్ వచ్చిందని ఎలా తెలిసిద్ది? సూచనలు. తరచుగా జ్వరం రావటం, తరచుగా దగ్గు. అంటే టీబీ ఒకడికి సోకిందని ఎలా తెలుస్తుంది చెప్పండి? ఒకడికి టీబీ సోకిందని ఎలా తెలుస్తుంది? కంటిన్యూగా వాడు ఏమవుతుంటారు? దగ్గుతూ ఉంటారు. నెలలు అవుతున్నా ఇంకా దగ్గుతూనే ఉంటారు. షుగర్ డౌన్ అయిందని ఎలా తెలుస్తుంది చెప్పండి? షుగర్ భక్తులందరూ చెప్పండి, మీకు షుగర్ డౌన్ అయిందని మీకు ఎలా తెలిసింది? కళ్ళు తిరిగిదిగా, కళ్ళు తిరగటమా, లేకపోతే కాలు లాగటమో, మొత్తానికి సిమ్టమ్స్ ఉన్నాయిగా, సూచనలు మనకు తెలియజేస్తాయి. అమ్మో కింద పడిపోతాను రా, షుగర్ డౌన్ అయిపోతుంది, తల కొట్టేస్తుందేమో అని కళ్ళు తిరుగుతూ ఉంటున్నా కానీ మనకు ఐడియా వచ్చేస్తుంది. అలాగే కొంతమందట అహంకారానికి అవకాశం ఇస్తున్నారు. తెలియకయే, వారు అర్థం కాకయే వారు పడిపోవటానికి గల ముఖ్య కారణం అహంకారం ఒక కారణంగా మిగిలిపోతుంది. నేటి రోజులు ఎక్కడ చూసిన అహంకారమే విచ్చలవిడైపోతుంది. అహంకారమే. ఒకడు తనకున్న ధనాన్ని బట్టి అహంకరిస్తున్నాడు, తనకున్న బంధు బలగాన్ని బట్టి గర్విస్తున్నాడు. మరికొంతమంది తనకున్నటువంటి స్థితిగతులను చూసుకుని గర్విస్తున్నారు. గర్వం, అహంకారం పడిపోవటకు కారణంగా ఉంటా ఉంది. ప్రియులారా, జాగ్రత్త. గర్విస్తున్నావా? అహంకారానికి వెళుతున్నావా? జాగ్రత్త ప్రియులారా. బైబిల్లో సౌలు మహారాజు ఉన్నారు. ప్రారంభంలో ఆయనలో ఎంత తగ్గింపు కనబడిందో. సౌలా, దేవుడు నిన్ను రాజుగా అభిషేకించబోతున్నారు, ఆయన నిన్ను రాజుగా స్థిరపరచారని చెప్పిన వెంటనే అయ్యయ్యో, అసలు నాకంత అర్హత ఉందంటారా? నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిది, నేను ఏ పాటి వాడును, నా తండ్రి ఏ పాటి వాడని తనను తాను ఎంత తగ్గించుకున్నాడు సౌలు. ఆ తగ్గింపు దేవుని చూశాడు. ఆ తగ్గింపు అనుభవాన్ని ప్రభు చూశాడండి. దేని వెంట పరుగులు పెట్టాడట సౌలు ఒకప్పుడు? ప్రారంభం గాడిదల వెంట తిరిగిన వాడు సౌలు. జంతువులలోనే అతి నీచమైన, అందరూ అసహించుకునే జంతువు ఏమిటి చెప్పండి? మరి దాని దగ్గర నిలబడటానికని ఎవరన్నా ఇష్టపడతారా? ఏకంగా మనోడు తోలుకునేవాడట, గాడిదలను కాచేవాడట. తన తండ్రి గాడిదలో తప్పిపోతే గాడిదను వెతకటానికి బయలుదేరిన వాడు సౌలు. అంతటి తగ్గింపులో ఉన్న సౌలు ఏ మాట చెప్పినా దేవుని విషయంలో చాలా చక్కగా ప్రతిస్పందించేటువంటి సౌలు రాజుగా అయిన తర్వాత, రాజుగా స్థిరపరచబడిన తర్వాత, రాజుగా దేవుడు నిలబెట్టిన తర్వాత కొన్ని ఆవేశంలో కొన్ని పాపాలు చేశాడు. తెలిసి కొన్ని అజ్ఞాతిక్రమతో కూడిన కొన్ని పాపాలు చేశాడు. పైగా ఒప్పుకున్నాడా? దేవుడు గద్దించినప్పుడు మనసు మార్చుకున్నాడా? బతుకు మార్చుకున్నాడా? జీవితం మార్చుకున్నాడంటే మరింత అహంకారానికి తన జీవితంలో చోటునిచ్చాడు. మరింత గర్వానికి సౌలు తన జీవితంలో చోటిచ్చాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అహంకారానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి నష్టాలను కొని తెచ్చుకున్న వారే ఉన్నారు. ఈ రోజున దేనిని బట్టి నువ్వు గర్విస్తున్నావు? అంతగా నీ డబ్బును చూసుకుని గర్విస్తున్నావా? ఏ డబ్బును చూసుకుని గర్విస్తున్నావో అదే డబ్బు నిన్ను ఒక రోజున ముంచి వేస్తుంది. ఆ డబ్బే నీకు ప్రమాదకరంగా మారుతుంది ఒక రోజున. మరికొంతమంది బంధువులను చూసుకుని అహంకారంగా ప్రవర్తిస్తారు, గర్విస్తారు తమ వారిని చూసుకొని. జాగ్రత్త, ఎవరిని చూసుకుని నువ్వు గర్విస్తున్నావో
వారే ఒక రోజున నీకు విరోధులై మిగిలిపోతారు. జాగ్రత్త, జాగ్రత్త. ఉన్న దాంట్లో నీకు ఎంత ఉన్నా లేకపోయినా తగ్గించుకోవటం నేర్చుకోండి ప్రియులారా. తగ్గించుకున్న వాడికేనట కృప ఆవరిస్తుందట. దీనులకు కృప అనుగ్రహించబడుతుందని వాక్యం చెబుతుంది. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనులై, ఆయన బలమైన చేతి క్రింద బలవంతులమైన కాదట, దీనులై ఉండండి. దీనంగా ఉండటం నేర్చుకోండి. మీకు ఎంత ఉన్నా మీకు దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చిన లోకానికి మనం ఎలా కనబడాలో తెలుసా? ఏమీ లేని వారం ఉన్నట్టుగా ఏమంటే మనలో మనం కనపరుచుకోవాలి. దాట్ ఈస్ అ హంబుల్ హార్ట్. దేవునికి కావాల్సింది డంబుల్ హార్ట్ కాదు, దేవునికి కావాల్సింది హంబుల్ హార్ట్. గర్వపు హృదయం కాదు, తగ్గింపు హృదయం దేవునికి కావాలి. హల్లెలూయా. చిత్తమని దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని మాట పలికే వాళ్ళు దేవునికి కావాలి. హల్లెలూయా. గర్విస్తున్నావా? నీ దేహాన్ని చూసుకుని కూడా గర్విస్తున్నావా? నీ శరీర దారుఢ్యము చూసుకుని కూడా గర్విస్తున్నావా? జాగ్రత్త. ఏ శరీరాన్ని చూసుకుని గర్విస్తున్నావో ఆ శరీరం ఒక రోజున బలహీనమయ్యే క్షణాలు వస్తాయి. వాక్యం అంటుంది, పడిపోవుటకు ముందు ఏమి నడుస్తుందట? అహంకారం. అహంకారం. జాగ్రత్త. అహంకారం వద్దండి. మనం ఎంత స్థాయికి వెళ్ళినా, ఎంతటి స్థాయికి వెళ్ళినా తగ్గించుకోవడం నేర్చుకుందాం. దీనులుగా ఉండటం నేర్చుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి ఒక మూగవాణ్ణి దేవుడు బాగు చేశాడు. చెవి వినబడదు, మాట మాట్లాడలేరు. చెవుడు కలిగిన వాడిని, మాట్లాడలేని వాడిని ప్రభు బాగు చేస్తే అంత స్వస్థపరిచిన తర్వాత దేవుడు అంటారు వాళ్ళతో, రే ఇది ఎవరితోనూ చెప్పొద్దు అని మామూలుగా కూడా చెప్పలేదట, ఖండితంగా ఆజ్ఞాపించాడట. గట్టిగా చెప్పాడు, ఎవరికి చెప్పొద్దు, ఇది నేను చేసి తినని ఎవరితోనూ చెప్పొద్దు. ఆడంత చెప్పిన ఆడు ఊరూర మొత్తం సాటి వేసుకుని వెళ్ళాడు. ఇది కాదు తగ్గింపు. నేను దీనుడను సాత్వికుడనై ఉన్నానని ప్రభు తనను తాను వ్యక్తం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అహంకారానికి వెళ్తున్నారా? బైబిల్లో గర్వముతో అతిశయించినటువంటి పట్టణాలు కూడా నాశనం అయిపోయాయి. గర్వముతో అతిశయించినటువంటి ఊర్లు కూడా నాశనమయ్యాయి. రాజ్యాలు నాశనమయ్యాయి. మోయాబీలు గురించి యెషయా గ్రంథకర్త అంటాడు, మోయాబీలు బహు గర్వం గలవారని మేము విన్నాము. అహంకారుల అతిశయమును దేవుడు మాన్పి వేస్తాడట. జాగ్రత్త ప్రియులారా. దేనిని చూసుకున్నంతగా గర్విస్తున్నావు, దేనిని చూసుకున్నంత అహంకారంగా వెళుతున్నావు. మారాలి, బ్రతుకు మారాలి. తగ్గింపులో కూర్చోవాలి, తగ్గింపులోనికి రావాలి. జక్కయ్యా, నేడు నేను నీ ఇంటికి రావాలంటే ముందు నువ్వు దిగాలి. ఏమనుకున్నావు? నేను సుంకపు గుత్తదారుడును, నేను పైనే ఉంటాను, నువ్వు కిందనే ఉండాలి. ఓపర్ హే తుమ్ నీచే హే. లేదు. జక్కయ్యా ఎక్కడికి రావాలి? దిగి రా, కిందికి రావా కిందికి. ఏమండి, ఉన్న పల్లెనకు కుర్చీలో కూర్చున్న వాళ్ళందరినీ మీకు కుర్చీలు తీసేసి అమ్మ నేల మీద కూర్చున్నట్టు మీరు కూర్చోగలుగుతారా లేదా? కూర్చోలేని పరిస్థితి అంటే అది వేరేలే. కానీ మీకు ఆరోగ్యం ఉండి, కాళ్ళు బాగుండి, కింద కూర్చునే అవకాశం మీకుంటే, అయ్యా కింద కూర్చోనని చెప్తే మీరు కూర్చుంటారా లేదా? అంటే నేను చెప్తే కూర్చుంటారులే బయట. అది చెప్పు మరి. నా దగ్గర కాదు, బయట కూడా ఉండాలి. అది చెప్తున్నా. కుర్చీలో కూర్చోటానికి మనం ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో, కింద కూర్చున్నప్పుడు కూడా నువ్వు అంత కంఫర్టబుల్గా నువ్వు ఫీల్ అవ్వగలిగితే అదే తగ్గింపు ప్రియులారా. ప్రభువారు ఏమన్నారంటే, నాయనా నువ్వు ఏదైనా ఒక విందుకి వెళ్ళినప్పుడు ఉసూరు అనుకుంటూ పోయి ముందర కుర్చీలు ఖాళీగా ఉంటే ముందు కూర్చోవద్దు.
ముందు కూర్చోవద్దు. పోయి ముందు అందరికీ కనబడాలి, అందరికీ నేనే ఉండాలని ముందు పోయి కూర్చోవద్దు నాయనా. వెనకలకి వెళ్ళి కూర్చో. వెనకల లాస్ట్ వరుస ఉంటుంది కదా, ఆ లాస్ట్ వరుసలో కూర్చో. ఇది దేవుడు నేర్పించాలనుకున్న తగ్గింపు. ఈ మాట చెప్పాను కదా అని చెప్పేసి మందిరంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ కూర్చుండేవు. అది లోకం, అది బయట విషయం. మందిరంలోకి వచ్చిన తర్వాత మందిరంలో ఎప్పుడు మనం ముందే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. లోకల్లో ఒక మాట ఉంది, ఎంత ఎదిగినా ఒదిగే స్వభావం నేర్చుకోవాలట. దేవుని స్తోత్రం కలుగును గాక. మామిడి చెట్లను గమనించారా మీరు? మామిడి చెట్టును గమనించారా? మామిడి చెట్టు అండి, దానికి పళ్ళు కాసే కొద్దీ అది వంగిపోతూనే ఉంటుంది. దాని ఆకుల కిందకి. మీరు మామిడి తోటలు చూసారా మీరు అందరూ? మామిడి తోటలు అండి, అది చాలా ఎత్తులో ఉంటుందా కిందలో ఉంటుందా? చిన్న పిల్లలు కూడా అదే అక్షయాది కూడా పోయి కోసుకోగలిగినంత అందుబాటులో కూడా ఉంటుంది తెలుసా? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మామిడి పండుకు అంత తగ్గింపు ఉంది కాబట్టి మామిడి పండుకు అంత రేటు. మరి ఏమనుకున్నావు? బంగినపల్లి మామిడి పండు అంట. అటు ఎక్కడ పండేది? రాజమండ్రి కదా. బంగినపల్లి ఏదో అదే మామిడి పండు. 4 మామిడి పళ్ళు అమెరికాలో. ఆ బంగినపల్లి మామిడి పళ్ళు కోసినట్టుగా వెంటనే అమెరికాకు పంపిస్తారు. అమెరికాలో 4 ఇంత మామిడి పళ్ళు అండి, ఇంత పెద్దగా ఉంటాయి. 4 మామిడి పళ్ళు ఎంత ఉంటాయి అనుకుంటున్నారు మీరు? మీరు ఎంత అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ఎంత ఉండొచ్చు? అమెరికాలో ఆ బంగినపల్లి మామిడి పళ్ళు 4 మామిడి పళ్ళు అక్షరాల 4,000 రూపాయలు. 4,000. మన మూత ఎప్పుడైనా 1,000 రూపాయలు పెట్టుకునిందా ఒక కాయ? నేనే కొన్నా, మీరే ఆడుకుంటారు. హల్లెలూయా. చూసి ఒక కాయని 1,000 రూపాయలు పెట్టుకొని తింటావా? అసలు మనకు అరిగిద్దా? ఒకవేళ కొన్న తినడానికి మనసు వచ్చిద్దా? అబ్బా 1,000 రూపాయలు కాయ తినాలంటావా? తింటే అరిగిపోతుందేమోనే అని సీసాలు పెట్టుకుని అలా ఉంటాను. నేను స్తోత్రం చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగా, హల్లెలూయా. మామిడి చెట్టు నీకు నేర్పించే అనుభవం ఏంటో తెలుసా? నాకింత విలువ ఉన్నా, నేను ఇంత గొప్పదాన్నైనా, అనేకులను నా మధురముతో మనసులను ఆకర్షించుకునేదానినైనా అందరికి అందుబాటులో ఉన్నాను. అది నా స్వభావం. స్తోత్రం చెప్పవే. ఉన్నావు నువ్వు అందరికి అందుబాటులో? మన మందిరంలో ఒక పిల్లోడు ఉండేటాడు. వాడు అంటాడు, పాస్టర్ అయ్యా, నువ్వు ఎలా ఎదగాలంటే, మీరు ఎంత పాపులర్ అవ్వాలంటే, మేము కలవటానికి మీ దగ్గర డేట్స్ తీసుకునేంత ఖాళీగా మీరు ఉండకూడదయ్యా. మీరు ఖాళీగా లేకుండా తిరుగుతూ ఉండాలి. మేము మిమ్మల్ని కలవాలంటే, మేమే వెయిటింగ్ లిస్ట్లో ఉండంత గొప్పవారుగా మీరు మారాలన్నానంటే వద్దురా నాయనా జీవితాలు. ఆ బతుకే వద్దు నాకు. మిమ్మల్ని చూడకుండా మీకు అందుబాటులో లేనంత జీవితం నాకు అసలుకే వద్దు. అసలు ఆ సేవకుడి లక్షణం అది కాదు. అసలు ఒక దైవజనుడు లక్షణం అది కాదు ఎప్పటికీ. అసలు అలాంటి థాట్ వచ్చిన అదే నా పతనావస్థకు మొదటి కారణంగా మిగిలిపోతుందేమో. దైవజనుడు అనేవాడు అందరికి అందుబాటులో ఉండగలగాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్ధరాత్రిలో ఫోన్ చేసిన ఎత్తేటట్టు ఉండాలా, అర్ధరాత్రిలో వచ్చినా కూడా తలుపు తీసేటట్టు ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరంలో ఉండటం తెలుసు ఆయనకి. ఏమంటే సంత వీధిలో నిలబడి వాక్యం చెప్పడం కూడా తెలుసు ఆయనకి. ఆయన ఎంత అందుబాటులో ఉండే దేవుడు అంటే, ఏమండి 3 రోజులకు వాక్యం 3 రోజులకు అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో వేలాది మంది జనాలు ఉంటే ఒక్క చిన్నోడట యేసు ప్రభు దగ్గరికి రావటానికి ఇష్టపడ్డాడు. రాగలిగాడు. అంత అందుబాటు ప్రభు ఇచ్చాడు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత అందుబాటు అండి. అదే ఆయన మనస్సు, అదే ఆయన హృదయం. మనకు ఇంత మన బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడితే చాలు.
ఇక ఇక అంబానీ గారు మన దగ్గర ఆడిపోవాలి. ఇక రేపు మాపు అమ్మఒడి పడుతుందంటనే. ఇక అమ్మఒడి పడితే ఇక అకౌంట్లో 15,000 20,000 ఉంటే ఇక నన్ను ఎత్తుక్క అంటారు కొంతమంది. నన్ను ఏలుకో, నన్ను వెంబడి, నన్ను క్యాచ్ మీ అని ఒకడు ట్యాగ్ పెట్టుకుని తిరుగుతుంటారు. కార్ల వెనకాల, బైకుల వెనకాల క్యాచ్ మీ అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దమ్ము ఉంటే నన్ను పట్టుకొని అర్థం. అంటే నేను అంత స్పీడ్లో పోతాను, పట్టుకొని ఎవరి సాధ్యం కాదని అర్థం. అంత గర్వం. క్యాచ్ మీ అన్నవాడు ఎవడు పట్టుకోకుండా ఆడి ప్రాణాలు కూడా రోడ్లోనే పోతుంటాయి. జాగ్రత్త. నీకు ఎలాంటి గర్వం ఉన్నా ఈ పూట ఆ గర్వం నీలో తొలగిపోవునుగాక. నీకు ఎలాంటి అహంకారపు మనసు నీలో పనిచేస్తున్న ఆ అహంకారపు దురాత్మ నీలో తొలగునుగాక. వద్దు ప్రియులారా, ఆత్మీయులకు గర్వం ఎప్పుడు రావద్దండి. అదొచ్చిందా నువ్వు ఎంతటి వాడివైనా కూలిపోతావు. జాగ్రత్త. మీరు ఒక మాట చెప్పండి, కట్టడానికి సమయం పడుతుందా, కూలగొట్టడానికి ఎక్కువ సమయం పడుతుందా? కట్టడానికి 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. కూలగొట్టడానికి కట్టడాన్ని బట్టి 1 రోజు, 1 గంట కదా. కట్టుకోవడానికి ఎంత ప్రయాసం ఉందో చూడు, కానీ కూలిపోవటానికి అది చిన్న అవకాశం. ఇలాంటి చిన్న పాపపు అవకాశాలు మన జీవితాన్ని నేలమట్టాన్ని చేస్తాయన్న విషయాన్ని పూట జ్ఞాపకం చేస్తుంది. బాబేలు గోపురం కడుతున్నారట జనాలందరూ కలిసి. ఎందుకు కడుతున్నారు తెలుసా? వాళ్ళు మంచి ఉద్దేశంతో కడితే బాగుండేది, కానీ వాళ్ళు కడుతున్నప్పుడు అందరూ ఏమనుకున్నారట? మనము పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పుకోవడానికి కడుతున్నారట. అదో గర్వం. ఎందుకు కట్టాలి వాళ్ళు ఆ బాబేలు గోపురం? అది ఇల్లు. నేను అంటాను, ఇల్లు కట్టుకోండి, పర్వాలేదు. ప్రతి ఒక్కరు మంచిగా ఇల్లు కట్టుకోండి, కానీ ఎదుటోడు కంటే నా ఇల్లే గొప్పగా ఉండాలంటావు చూసావా? పోయింది. సంసారాలు పోతాయి, కొంపలు కూలుతాయి. జాగ్రత్త. ఆడు కట్టినట్టుగా నేను కట్టకూడదు. కొంతమందికి ఆడోళ్ళకి ఏదో జబ్బు అనమాట, ఏదో దయ్యాలు పడతాయి. ఆమె కట్టిన శరీరంగా ఇంకొక ఆవిడ అదే డిజైన్, అదే కలర్ శారీ కట్టుకొని వచ్చింది అనుకో, మనసు ఓర్చుకోదు కొంతమందికి. అదే కలర్ శారీ, అదే నేను కట్టుకునే శారీ కట్టుకుంది, నా అలాగే ఉంది డిజైన్. అలా ఉండకూడదు, నాది డిఫరెంట్గా ఉండాలి, నాది డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ అనుకుంటూ పోతాడు. ఇదే డిఫరెంట్ అయిపోతాడు ఒకరోజు, ఎటు ఇటు కాకుండా. జాగ్రత్త. గర్వానికి వెళ్తున్నావా? కట్టబడిన కట్టడం ఒక్క క్షణమును కూలిపోయిన రీతిగా కూలిపోతావు. జాగ్రత్త. జీవితాలు కూలిపోతాయి, బ్రతుకులు కూలిపోతాయి. కొంతమంది నా దగ్గరకు వచ్చి కొంతమంది వాళ్ళ బంధువుల గురించి, వాళ్ళకు తెలిసిన వాళ్ళ గురించి నా దగ్గరకు వచ్చి కొంతమంది చెబుతుంటారు, అన్నా మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నవాడు, మా బంధువే అన్నా, ముందు ఎంత చక్కగా మా దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు, మమ్మల్ని పలకరించేవాడు. ఇప్పుడు ఒక స్థాయి వచ్చిన తర్వాత బయట బజార్లో మేము కనబడినా మమ్మల్ని చూసి చూన్నట్టుగా పోతాడన్నా. ఒకప్పుడు సరైన స్థితి ఉండేది కాదన్నా. అప్పుడు సరైన స్థితి లేనప్పుడు మమ్మల్ని పలకరించేవారు, మమ్మల్ని దగ్గర తీసుకునేవారు, మాతో చక్కగా మాట్లాడేవారు. ఇప్పుడు ఒక స్థితి వచ్చిన తర్వాతనట వాళ్ళు అనుకుంటున్నారట, వాళ్ళే ఉంది, వాళ్ళకేం లేదే, మనం మాట్లాడకూడదు అలాంటి వాళ్ళతో మనం ఫెలోషిప్ ఉండకూడదు, సాహసం చేయకూడదు, మనము గొప్ప వాళ్ళతోనే మనము రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటున్నారట. నీ జీవితంలో నువ్వు ఎలాంటి అహంకారానికి నీ జీవితంలో చోటు ఇచ్చినా జాగ్రత్త. సముద్రంలో ఓడబోతుందండి, పెద్దదైనా చిన్నదైనా, ఎంత పెద్ద ఓడైనా మొనగటానికి చిన్న రంధ్రం జాలిగా. టైటానిక్ షిప్ మొనగటానికి కారణం ఏమిటో తెలుసా? కింద ఎక్కడో చిన్న బొక్కబడిందట టైటానిక్ షిప్.
ఆ టైటానిక్ షిప్ ఓనర్ అన్నాడు స్టార్టింగ్ చేసేటప్పుడు, ఓపెనింగ్ చేసేటప్పుడు, ఈ షిప్ను దేవుడు కూడా ఏమి చేయలేడు అన్నాడు. అబ్బా, ఆ మాట అనకపోయి ఉంటే బాగుండేదేమో. ఇప్పటికీ ఒక చరిత్రగా మిగిలిపోయింది టైటానిక్ షిప్ అనేది. సముద్ర అగాధంలో పడిపోయింది చూడండి ఆ టైటానిక్ షిప్. దాన్ని చూసినప్పుడల్లా ఆ టైటానిక్ షిప్ ఆ టైటానిక్ ఓడ ప్రపంచానికి చెబుతున్న సందేశం ఏంటో తెలుసా? గర్వానికి వెళ్ళకండిరా, అహంకారంగా ప్రవర్తించకండి. అహంకారంగా ప్రవర్తిస్తే గనుక ఇదిగో నాలాంటి గతే, నేను మునిగిపోయినట్టుగా మీరు కూడా ఒక రోజున మునిగిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. అహంకారానికి వెళ్ళొద్దు. అహంకారానికి మనసులో, హృదయంలో చోటు వద్దు ప్రియులారా, పడిపోయే ప్రమాదం ఉంది. మూడవదిగా సామెతలు 28:18 పడిపోవటానికి మరొక మూడవ కారణం. జదాకమ్మా, నాకు జదాకమ్మ వినపడుతుంది. యథార్థముగా ప్రవర్తించువాడు మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడట. ఇది కూడా ఒక కారణం. నేను చెప్పే కారణాలన్నీ మామూలు కారణాలు కాదు, ఇవన్నీ ప్రధాన కారణాలు. ఇవన్నీ ఆత్మీయులు పడిపోవటకు, ఏమండి, జనులు పడిపోవటకు, బలాఢ్యులు కూలిపోవటకు, పడిపోవటకు, సంఘాలు పడిపోవటానికి, సేవకులు పడిపోవడానికి ఏమండి కారణం? భక్తిహీనత ఒకటైతే, గర్వం, అహంకారం ఒకటైతే, మూడవదిగా మూర్ఖమైన ప్రవర్తన. చూడండి, కొంతమంది ఎంత చెప్పినా వారి విధానం మార్చుకోరు. ఒక ఆత్మీయ స్థితిలోనికి వచ్చిన తర్వాత కొంతమందికి మూర్ఖ ప్రవర్తన, మూర్ఖంగా ఉంటారు. ఆయన చెప్తే నేను వినాలా? అతను చెప్తే నేను వినాలా? ప్రియులారా, దావీదు కట్ట దేవుడు శాశ్వతమైన కృపనిచ్చాడు. సౌలుకు కృపను కొట్టివేశాడట. కారణం ఏంటో తెలుసా? సౌలుకు చెప్పినప్పుడు, సౌలును గద్దించినప్పుడు సౌలు తనను తాను ఏం చేసుకున్నాడు? తనను తాను తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. మరి ఇంకో మాట చెప్పాలంటే తను చేసేది తప్పు కాదన్నట్టుగా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దావీదు అలా కాదు. సింహాసనం మీద ఉన్నాడు, అది వరకే పాపం చేశాడు. భార్యను, వేరే వాడి యొక్క భార్యను పెట్టుకున్నాడు, పాపం చేశాడు. అక్కడెక్కడో యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో మిద్దె మీద తిరుగుతూ కింద స్నానం చేసి ఒక ఆమె కనబడింది. రాజు ఏం చేయాలి చెప్పండి? అయ్యో, నా రాజ్యంలో బాత్రూములు లేవే, ఆడవాళ్ళు చక్కగా స్నానం చేసుకోవటానికి సెక్యూరిటీ లేదే అని ఏం చేయాలి? మంత్రులు, ఏవండి, యోవాబు గారిని పిలిపించి, మంత్రిని పిలిపించి, లేదా సైన్యాధిపతులను పిలిపించి, రే మన రాజ్యంలో బాత్రూమ్ లేవురా, బాత్రూమ్ లేక ఆడవాళ్ళు స్నానం చేసేసుకుంటున్నారు, మొత్తం కనబడతా ఉంది, మన రాజ్యంలో ఆడవాళ్ళు అలా ఉండకూడదు, వెంటనే ఇంత డబ్బులు శాంక్షన్ చేస్తాను, అందరికి బాత్రూమ్ కట్టించేయండి అన్న మంచి సలహా తీసుకోవాలి దావీదు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు. కానీ ఆ దృశ్యం చూసినప్పుడు పాపం చేయాలని పాపపు ఆలోచన కలిగింది, పాపం చేయాలని మనసును అప్పగించుకున్నాడు. మొత్తానికి ఆ క్షణకాల ఆనందాన్ని అనుభవించటానికి నిండు జీవిత కాలాన్ని ముగించేశాడు దావీదు. ఎవరిని? ఊరియా. ఇంకా బతకవలసినటువంటి వయసు చాలా ఉంది ఊరియాకి. చంపాడు. ఏమీ తెలియదు, నంగనాశి మొహం వేసుకుని సింహాసనం మీదకి వచ్చి తీర్పులు తీరుతున్నాడు. మళ్ళా నాకేం తెలీదు, నేను కూడా పరిశుద్ధుడే అన్నట్టు లెవెల్లో. నాతాను వచ్చాడు. నాయనా నాతాను, మనోడు దావీదు మామూలు యాంగిల్లో లేడు, మామూలు పొజిషన్లో లేడు, పోనాన్న. కథ మొత్తం చూపించాడు, స్టోరీ మొత్తం, సినిమా చూపించాడు దావీదు చేసిన వ్యవహారం అంతా. నాతాను వచ్చాడు. రాగానే దావీదు గారు, ఏమండే ఫాస్ట్ గారు, ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడు. నో ప్రైజ్ లాడ్. ఎందుకు? అసలు పరిస్థితి దారుణంగా ఉంది అక్కడ. నాతాను వచ్చాడు, దర్బార్లో అడుగు పెట్టాడు. రాజు ఎదుట నిలిచి, రాజా నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఏం లేదు, ఒక యజమానికి 4 గొర్రె పిల్లలు ఉన్నాయి. అందులో ఒక గొర్రెపిల్ల చాలా ముద్దుగా పెంచుకుంటున్నాడు.
కొన్ని రోజులుగా ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటుంది, ఎక్కడ తింటే అక్కడ తింటుంది, ఏది తింటే చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ గొర్రెపిల్లను. వేరేవాడు ఎవడో దొంగడు వచ్చి, వేరే వ్యక్తి వచ్చి ఆ గొర్రెపిల్లను కాకుండా, ఆ గొర్రెలను కాకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న, తనతో కలిసి పడుకుంటున్న ఆ గొర్రెపిల్లను కూడా ఎత్తుకుని తీసుకుని వెళ్ళాడయ్యా అని చెప్పాడట. నాతాను చెబితే వెంటనే దావీదు ఉగ్రుడై కోపగ్రస్తుడై లేచి, ఎవడా దుర్మార్గుడు, ఆడు ఖచ్చితంగా ఒక గొర్రెపిల్ల తీసుకున్న దానికి ప్రతిగా 4 గొర్రెపిల్లలను తిరిగి చేయాలని, ఇదే నా శాసనం, ఇదే నా ఆజ్ఞ, ఇదే నా కట్టడ, జీవపాస్ చేయండిరా. నా రాజ్యంలో ఇంత పాపం జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే అయ్యయ్యో ఆ ప్రాణి ఏజాలు ఏంద్ర అని నాతో అనుకుంటున్నాను లోపల. మరి నాతాను గారు ఇంత విషయం చెప్పారు కదా, మీకు మొత్తం తెలిసే ఉంటుంది. ఇంతకీ ఎవరా దుర్మార్గుడు, ఇంతకీ ఎవరా దుష్టుడు అంటే ఎవడనుకున్నావు? నువ్వే. నాకన్నా మొహం వేసుకుని తీర్పులు తీర్చుకుని కూర్చున్నా, మళ్ళీ సింహాసనం ఎదుగు సిగ్గులేవచ్చు సరి. ఎవరనుకున్నావయ్యా? ఆ ఊరియా భార్యను, ఆ గొర్రె పిల్ల లాంటి భార్యను తీసుకుని రహస్యంలో చేసావు, రహస్యంలో నీ పడక గదులు చేసిన పాపిష్టి కార్యం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా అని చెప్పంగానే ఒక్కసారిగా సింహాసనం షేక్ అయిపోయింది, రాజ్యాలు కదిలైపోయింది, రాజ్యం కదిలింది, రాజ్య దర్బారు షేక్ అయిపోయింది దెబ్బకొక్క మాట. దావీదు వెంటనే పశ్చాత్తాపంతో దేవుని సందులో విరిగి నలిగి 51వ కీర్తన రాస్తున్నాడు. నీ కృప నా నుండి తొలగిపోనీయకు, నీ ఆత్మ నా నుండి తీసివేయకు, నీ ప్రేమలో నన్ను పెంచుము, నీ సేవలో. ఏమండి, ఆ 51వ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన అంటే గుండెలు పగిలిపోతాయి. అంత గుండెలు పగిలేలా దేవుని సందులో పశ్చాత్తాపంతో ఏడ్చిన వాడికి దొరికిన ఆస్తి, దొరికిన బహుమానం ఏంటిదంటే శాశ్వతమైన కృప. గద్దించినప్పుడు నోరు మూసుకుని విను. ఎవడైనా గద్దించినప్పుడు, సేవకుడు గద్దించినా, తోటి విశ్వాసి గద్దించినా, నీలో పలానది తప్పు ఉంది, నీలో పలానా పాపం ఉంది, నీలో పలానా విరోధమైన కార్యం ఉంది, బతుకు మార్చుకో, జీవితం మార్చుకో, బుద్ధి మార్చుకో, స్వభావం మార్చుకో, అలవాటు మార్చుకొని ఎవరైనా చెప్పినా అనే వెర్రవీగావా జాగ్రత్త, కూలిపోతావు, పడిపోతావు. నేను సంఘానికి ఎప్పుడు అదే చెబుతుంటాను, ఇప్పటికీ అదే చెబుతున్నాను. సేవకుడికి మనం ఎందుకు చెప్పాలి అనే ఫీలింగ్లు ఎవడు పెట్టుకోవద్దు. సేవకునికి నేను తప్పు చేసిన, ఓ సేవకుడికి, దైవజనుడిగా నేను ఏదన్నా తెలిసి తెలవక ఏదైనా నోరు జారే మాటలు అన్నా, ఒకళ్ళ విరోధమైన స్థితిలో నేను ఉన్నా, విశ్వాసులుగా వెనకాడొద్దు, చెప్పండి. బయట అడుగులేదు, మీకుందా రైట్స్, మీకుందా హక్కు. దైవజనుడా మీరు పలానా విషయంలో తప్పు చేశారు, మనసు మార్చుకో తప్పనిసరిగా ఒకవేళ అది తప్పు అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా నేను మనసు మార్చుకుంటా. ఎందుకంటే ఆ శాశ్వతమైన కృప నాకు కావాలి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అదే ఆ స్వభావం ఉండదులే, కానీ ఆ స్వభావం నీలో ఇంకా ఉన్నా నీవు ధన్యుడవే. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీలో తప్పులు కనబడినప్పుడు, ఎవడైనా నిన్ను గద్దించినప్పుడు నువ్వు మనసు మార్చుకోగలిగావంటే, నువ్వు మాట వింటున్నావంటే, ఇక నిన్ను మించిన భాగ్యవంతుడు ఇంకొకడు ఉండడు అండి. ఇప్పటికి సంఘంలో కొంతమంది పెద్దల్లో కొంతమంది, నేను అప్పుడప్పుడు నాకు చిరాకు వచ్చినప్పుడు కొంతమంది అరుస్తుంటారు. అంత నాకంటే పెద్ద వయసు, తండ్రి సమానులు, అంత గద్దించను కూడా తల ఉంచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే దేవుడు వారిని కొంతమంది దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు మూర్ఖమైన ప్రవర్తనలో లేరు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా
త్వర చదవండి, నేను ముగించేస్తాను, త్వరగా చెప్పేస్తాను. 4వ కారణం, ఆత్మీయులు పడిపోవటకు 4వ కారణం సామెతలు 29:16 సామెతలు 29వ అధ్యాయం 16 చదువుతలే. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటను. అది 4వదిగా కారణం ఏమిటో తెలుసా? జనుల విచ్చలవిడితో కూడిన చెడుతనం. కొంతమంది ఎంత చెడు పనులు చేస్తుంటారు, అడుగడుగున ఎన్నో పాపిష్టి పనులు, అడుగడుగున ఎన్ని ద్రోహ కార్యాలు. చెడు జాగ్రత్త. చెడుతనానికి నీ దగ్గర చోటు ఉందా? చోటు ఇస్తున్నావా? జాగ్రత్త, కుప్ప కూలిపోతావు. నాశనమయ్యే ప్రమాదం ఉంది, ప్రియులారా, పడిపోయే ప్రమాదం ఉంది. నో, వాక్యం ఉంటుంది, అయ్యా నీ యొద్ద చెడుతనమునకు చోటు లేదు అని అంటుంది లేఖనం. కొంతమంది ఫోన్లో ఓపెన్ చేస్తే క్రైస్తవులమని చెప్తారు, క్రైస్తవులని అంటారు, కానీ ఫోన్లో ఓపెన్ చేస్తే అన్ని బూతు బొమ్మలు, బూతు వీడియోలు. చిచ్చి, జాగ్రత్త. చెడుతనానికి చోటు ఇస్తున్నావేమో, చెడుతనానికి అవకాశం ఇస్తున్నావేమో, నీవు కూలిపోటుకు అదియే కారణమవుతుంది ప్రియులారా. 5వ కారణం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. నేను చెప్పేవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు అండి. ఏది తీసివేయటానికి కారణం కాదవన్నీ, అన్ని ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పడిపోవటకు 5th రీజన్, 5వ కారణం, వారు కాదమ్మా 7వ వచనం తల్లి. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై. లేకపోతే ఏమైందట? మంచి సాక్ష్యం లేకపోయినా పడిపోయే అవకాశం ఉంది. అపవాది ఊరిలో పడిపోతారు. సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత బా కృపను ఎంత మంచోడో, కృపను ఎంత గొప్పోడో, ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, వీధిలో కూడా ఆ సాక్ష్యమే నువ్వు సంపాదించుకోవాలి. మీ బంధువుల మధ్యలో కూడా అదే సాక్ష్యం నువ్వు కలిగి సంపాదించుకోవాలండి. నువ్వు ఆమెనన్నావా లేకపోతే తుమ్మ? ఇంత సీరియస్గా వాక్యం వచ్చట తుమ్మలే అని వచ్చాను మీకు. హల్లెలూయా. మంచి సాక్ష్యం. నీ వీధిలో నీకు మంచి పేరు ఉండాలి. మంచి సాక్ష్యం అంటే ఏంటి? మంచి పేరు, మంచి బుద్ధి, మంచి నడవడిక. వీధిలో వాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. మంచి సాక్ష్యము లేకపోయినా పడిపోయే ప్రమాదం ఉండదట. చూసుకో మరి జాగ్రత్త. 6వ కారణం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు. చాలు. 6వ కారణం ఏంటిదట? పడిపోవటానికి గల కారణం అవిధేయత, డిసొబీడియన్స్, లోబడలేని తత్వం, లోబడలేని స్వభావం. లోబడుతున్నారా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? దేవుని చిత్తానికి లోబడుతున్నావా? దేవుని శిక్షకు నువ్వు లోబడుతున్నావా? లోబడేవాడు నీవైతే నీవెన్నడు నువ్వు పడిపోక ఆయన నిన్ను నిలబెట్టగలుగుతాడు. నీ జీవితాన్ని దేవుడు పరిమళింపజేస్తాడు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి నోరంతల ప్రతిఫలం పొందనన్నట్టుకు అంత ఆశీర్వాదం యానించి వచ్చింది అనుకున్నావు? ఆ మోరియా దేశంలోని ఒక పర్వతం మీద ఇస్సాకు చూపించిన ఆ విధేయత
ఆశీర్వాదాలు అక్కడి నుంచి ఇస్సాకును వెంటబడి వచ్చాయి. కాబట్టి ఒకని విధేయత ఎంతటి ఆశీర్వాదానికి దారితీస్తుంది చూడండి. కానీ అవిధేయత ఎంతటి దారుణానికి కూడా తీసుకుని వెళుతుందో జాగ్రత్త వహిద్దాం. అవిధేయత వద్దండి, విధేయులముగా మనం బ్రతుకుదాం. పేతురు వలవేయ్ అని అంటే వేస్తాను కానీ ప్రభువా నిన్న రాత్రే వలయటానికి వచ్చాను, వలేసా, చేప నాకు బాగా ఐడియా ఉందిగా, ఐ హ్యావ్ సో మచ్ ఎక్స్పీరియన్స్ యూనో. కానీ ₹1,00,000 మాట అంటాడు, ప్రయాసపడ్డానికి దొరకలేదు కానీ చేపలు పడ్డానికి ప్రయాసపడ్డాను కానీ వల వేసాను, చేపలు దొరకలేదు కానీ ఇప్పుడు నీ మాట చొప్పున స్తోత్రం చెప్పవే బై యువర్ వర్డ్. ఇప్పుడు నీ మాట చొప్పున ఇప్పుడు వల వేస్తా. ఏం జరిగింది? రాత్రి దొరకని చేపలన్నీ నేను అనుకుంటున్నాను పొద్దున ఉదయం ఆ చేపలు వలలో పడటానికి రాత్రి దేవుడు దాచిపెట్టినట్టున్నాడు. ఎందుకని కొన్ని సమయాల్లో దేవుడే కొన్ని రానికుండా దేవుడు కొన్ని సమయాల్లో నిలబెడతాడు. ఎందుకో తెలుసా? తన శక్తి, తన మహిమ, తన ప్రభావం మన జీవితంలో నిరూపించుకోవటానికి, మనకు రుచి చూపించటానికి కొన్ని దేవుడు ఆపివేస్తాడు అలాగే. కానీ ఒక రోజున దేవుడు రిలీజ్ చేస్తాడు. దేవుడు ఒక రోజున మన ఎదుట దేవుడు దానిని సిద్ధం చేస్తాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటి, విధేయత. విధేయుడవై నిలబడండి, విధేయుడవై జీవించండి, ఆశీర్వాదాలు నీ సొంతమవుతాయి. ముఖ్యమైనటువంటి మరొక కారణం చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా చెప్పిన 6 కారణాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పే కారణం ఇంకొక ఎత్తు. ఆ ఒక్క మాట చదవండి, నేను ముగించేస్తాను. పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఆత్మీయులు పడిపోవుటకు భయంకరమైన మరొక కారణం, ప్రియులారా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకోండి. ఎందుకు ఆ హెచ్చరిక చెబుతున్నాడు? అనేకులు తప్పుడు బోధల వలన పడిపోయారు నాయనా. తప్పుడు బోధల వలన వినకూడని ఉపదేశాలు విని, వినకూడని బోధలు విని పడిపోయిన వారు ఉన్నారు చాలా మంది. కొన్ని సంవత్సరాల కిందట అవండి చాపడ మందిరానికి ఒక అమ్మాయి ప్రార్థనకు వచ్చింది. మన మందిరానికి ఏమి లేవు, అమ్మాయికి సంపూర్ణంగా సమర్పించుకుందనమాట దేవునికి. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో టీవీలో పాస్టర్ గారు చెప్పారట, ఏం కాదులే, కమ్మలు పెట్టుకుని ఏం కాదు, నగలు పెట్టుకుని ఏం కాదు, గజ్జలు పెట్టుకుని ఏం కాదు, మేకప్ వేసుకుని ఏం కాదు, మూతికి లిఫ్టిక్ కొట్టిన ఏం కాదులే అనే ప్రసంగం చేశాడట. ఇని సరేలే అయితే ఏం కాదులే ఇంకా ఆ మరుసటి రోజు నుంచి ఎవరికి కమ్మలు పెట్టడం స్టార్ట్ చేసింది, మూతికి లిప్టిక్ రాసింది, మొహానికి ఫెయిర్ రోల్ రాసింది. ఆ తర్వాత ఫ్యూ మంత్స్లోనే, అతి కొద్ది నెలల్లోనే ఏమండి కనుమరుగైపోయింది ఆ పిల్ల, ఆ అమ్మాయి. జాగ్రత్త, వినకూడని బోధలు వింటున్నావా? కొన్ని తప్పుడు బోధలు నీ జీవితాన్ని పతనావస్థానికి నడిపిస్తాయి. ఏమండి టీవీలో ప్రతి ఒక్కరు కూడా ఇదే వాక్యం కదా చెప్పేది, ఇదే వాక్యం కదా అని చెప్పేసి ప్రతోడు వాక్యం కుంటూ కూర్చుండేవు జాగ్రత్త. యూట్యూబ్లో వస్తున్నారు కదా అని చెప్పేసి ప్రతోడు వాక్యం కుంటూ కూర్చునేవు జాగ్రత్త. కొన్ని బోధలు నీకు తెలియకుండానే ఎవడు ఆ బోధలు నిన్ను పతనావస్థానికి నడిపిస్తాయి. అందుకే వాక్యాలు వినేటప్పుడు ప్రతీది వాక్యాన్ని ఏమండి యాక్సెప్ట్ చేయొద్దు, పరీక్షించాలి, నిదానించాలి, జాగ్రత్త వహించాలి. మీకు అంత డౌట్ ఉంటే ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను వాక్యం విన్నానండి, ఆయన చెప్పాడని ఒక మాట నన్ను అడిగితే నేను చెప్తా కదా.
జాగ్రత్త. ప్రస్తుత దినములలో తప్పుడు బోధలు చాలా ఎక్కువైపోతున్నాయి. జాగ్రత్త ప్రియులారా. తప్పుడు బోధల వలన చాలా మంది ఆత్మీయ జీవితంలో పతనావస్థనికి వెళ్ళిపోతున్నారు. సరైన వైరాగ్యం లేదు. భక్తిలో, ప్రార్థనలో, ఆరాధనలో, ఆత్మీయ జీవితంలో మంటను ఆర్పివేసుకున్నారు కొన్ని తప్పుడు బోధల వలన. బి వార్నింగ్ అండ్ బి కేర్ఫుల్. జాగ్రత్త. యేసు ప్రభు వారు శిష్యులతో అంటున్నారు, మీరు ఏది వింటున్నారో అది జాగ్రత్తగా చూచుకున్నారు. ఎందుకు ఆ మాట అన్నారు? ఎందుకన్నారు? ప్రమాదం ఉంది కాబట్టి ఆ మాట అన్నారు. మీరు ఏది వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి. కాబట్టిగా 7వదిగా ఆత్మీయులు పడిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? తప్పుడు బోధలు, రాంగ్ డాక్ట్రైన్స్. జాగ్రత్త వహిద్దాం. మరి హెచ్చరిస్తున్నాడు అనుకోవద్దు, మరి చెప్తున్నాడు అనుకోవద్దు. ఏమండి, ఇలాంటి వాళ్ళు కొంచెం మన వీధిలో లాస్ట్లో ఒక సంఘం ఉంది. జాగ్రత్త. ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అలాంటి వాళ్ళతో. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే బోధలు వాళ్ళవి, పరిశుద్ధాత్మ లేదని చెప్పే బోధలు అవన్నీ. బీ కేర్ఫుల్. వాళ్ళకి అసలు వందనాలు చెప్పారా నీ సంగతి చెప్తారు. వందనాలు కూడా పెట్టద్దు, అవసరం లేదు. క్రీస్తు బోధలో నిలవని ఏ ఒక్కడికి కూడా వందనాలు చెప్పొద్దని వాక్యం చెబుతుంది ప్రియులారా. శుభమని కూడా పలకద్దని దేవుని లేఖనం హెచ్చరిస్తుంది మాటికి. అంటే అందరినీ కలుపుకొని పోవాలి కదండి, అందరినీ ప్రేమించాలి. మరి అందరినీ ప్రేమించాలి అనుకుంటే హేరోదు గాని పట్టుకొని యేసు ప్రభు నక్కాని ఎందుకన్నాడు? మందిరంలో పాపిష్టి పనులు, వ్యాపారాలు జరుగుతుంటే రూకలు మార్చు వారి బల్లలు విసురుగొట్టి త్రాళ్ళను కొరడాలుగా చేయాల్సిన అంత కోపం ఎందుకు వచ్చింది ప్రభుకి? సీరియస్ అవ్వాల్సిన విషయం కాబట్టి అది. జాగ్రత్త ప్రియులారా. తప్పుడు బోధలు నేటి దినాలలో ఎక్కువైపోతున్నాయి. తప్పుడు ఉపదేశాలు నేటి రోజులలో ఎక్కువైపోతున్నాయి. అంటే పక్కింటి ఆవిడండి పిలిస్తే పలానా చర్చికి వెళ్ళాలి. జాగ్రత్త. ఎన్నో సంవత్సరాలుగా ఈ మందిరంలో మీరు కొన్ని బోధలు వింటున్నారు, ఉపదేశాలు వింటున్నారు. ఇక్కడ మీరు వినే ఉపదేశాలకు, బోధలకు విరోధంగా మీకు ఎక్కడ వినబడినా వెంటనే దాన్ని రిజెక్ట్ చేసి, మా మందిరంలో ఎప్పుడు ఇలా బోధించలేదే, అయ్యగారు ఎప్పుడు ఈ విధంగా ఉపదేశించలేదే, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు, దిస్ ఇస్ నాట్ రైట్ డాక్టర్ అని మీకు అర్థమైపోవాలి ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 6:15, 8 కారణాలు చెప్పాను కదా, అందులో 6:15 వచ్చిన ఆత్మీయులు పడిపోటకు మరింత ఘోరమైన కారణం అది. సిగ్గుపడవలసి వచ్చాను కానీ సిగ్గులేదు. అలాంటి వాళ్ళకట్ట సిగ్గు లేదు కాబట్టి అవమానము నొంది గనుక వారు పడిపోవు. వారితో ఎందుకు పడిపోతున్నారట వాళ్ళు? కొంతమంది ఎందుకు పడిపోతున్నారు? సిగ్గుపడవలసిన విషయంలో సిగ్గుపడక తమకు తాము ఏదో గొప్పగా అనుకుంటున్నారు. కొంతమంది పాపిష్టి పనులు చేస్తుంటే సిగ్గుపడరు, కొంతమంది సిగ్గుండదు. అరే ఇన్ని పాపిష్టి పనులు చేసి సిగ్గు లేదంటారా నీ మొహానికి అంటారు, తిడుతుంటారు. చూసారా? సమర్థించుకుంటారు కొంతమంది. మరి ఎన్ని ఘోరమైన పాపాలు చేసిన చెప్పకూడదు కానీ మాట చెప్తున్నా. ఒక ఆవిడ 30-35 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ ముగ్గురు భర్తలు మెయింటైన్ చేస్తుంది. సైతాంది ముగ్గురు భర్తల్ని, బాధ్యత కలిగిన ముగ్గురు భర్తలను ట్రాప్ చేసింది సైతాంది. ఆవిడ అంటది బట్టబయలైన తర్వాత ఆమె సినిమా మొత్తం ప్రపంచంలో ముందు పడిన తర్వాత
ఇదేం పెద్ద తప్పు కాదు. నేను అందంగా ఉన్నాను కాబట్టి వాళ్ళే నా వెనక పడుతున్నారు, నాకు కూడా ఏదో ఒకటి మనీ, నాకు కూడా ఏదో ఒకటి సపోర్ట్ కావాలి కదా అని నేను కూడా యూజ్ చేసుకున్నాను. అయ్యా సిగ్గులేదా? ఇంత పాపిష్టి కార్యం చేసిన, ఇంత పాపిష్టి పనులు బయటపడ్డ సిగ్గులేదా నీకు? కొంతమంది అట తాము సిగ్గుపడవలసిన విషయంలో సిగ్గుపడక ఏం చేస్తున్నారట? చదివారు కదా, సిగ్గుపడవలసి వచ్చాను కానీ మా ఎంత మాత్రం సిగ్గులేదట. సిగ్గులేని ఎదవలు, సిగ్గులేని ఎదవమ్మలు కొంతమంది. సిగ్గుండాలి మనకు కొంచెం. ఏ విషయంలో మనకు సిగ్గు ఉండకూడదంటే దేవుని కొరకు బ్రతికే విషయంలో, స్వార్థ చెప్పే విషయంలో, దేవుని కొరకు చెప్పే విషయంలో సిగ్గు ఉండకూడదు మనకి. కానీ అమ్మో నేను ఈ పాపం చేస్తే, అయ్యో నేను ఈ ద్రోహ కార్యం చేస్తే, ఈ తప్పు చేస్తే నేనే కదా అవమానించబడతాను, అవమానపరచబడతాను. సిగ్గు ఉండకూడదు. షేమ్ ఫీల్ అవ్వాలి కదండి. కొంతమందికి ఏం లేదట, సిగ్గులేదు కొంతమందికి. దేవుడు ఇంకా ఎక్కడో నీకు కృప ఇచ్చాడని అర్థం. నువ్వు ఎన్ని ద్రోహ కార్యాలు చేసినా, ఎన్ని పాపిష్టి పనులు చేస్తున్నా నీకు సిగ్గు రావట్లేదంటే, నీకు అసలు నీ మొహానికి సిగ్గు ఆడట్లేదంటే ఎక్కడో నువ్వు నరకానికి దగ్గరలో ఉన్నావని అర్థం చేసుకో. గుడ్డు గుర్తు అంతే. చిన్న తప్పు పని చేసిన, కావండి, చిన్న పాపిష్టి పని చేసిన సిగ్గు అనిపించదు. అయ్యో నీ మనసు నలిగిపోవాలి దేవుని సన్నిధిలో. కొంతమంది మందిరానికి రాలేరు. కొంతమంది ఏమయ్యా మందిరానికి రావచ్చు కదా అంటే, మరి నేను రాలేను పాస్టర్ గారు, నేను కొంచెం తాగుతున్నాను, నేను రాలేదు. అబ్బా వందనాలు రా. ఆ మాత్రమైన మనసు ఉందిలే నీకు, ఏదో ఒక రోజు నిన్ను పట్టుకుంటాడు. సిగ్గుందిలే, నువ్వు చేసే పాప విషయంలో నువ్వు సిగ్గుపడుతున్నావు, నీకు సిగ్గుంది నీ మొహానికి, చాలు. కొందరు సిగ్గు లేకుండా మందిరానికి వస్తున్నారుగా. ఒకవైపు పాపిష్టి కార్యాలు చేస్తూ, ఒకవైపు ఎవరి సినిమాలు చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, పక్కింటి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ, కలహాలు పెట్టుకుంటూ, ద్రోహ కార్యాలు చేస్తూ కూడా మందిరాలకు వస్తున్నారుగా. ఆడికి సిగ్గులేందా? నీకుందరా, నువ్వు మందిరానికి రాకపోయినా నీకు సిగ్గు ఏడ్చింది, నీ సంతోషం. దేవుడు ఏ ఒక రోజు నిన్నే పట్టుకుంటాడు. సిగ్గున్న వాళ్ళను ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున పట్టుకుంటాడు. సిగ్గులేని వాళ్ళను దేవుడుగా దయ్యాలు పట్టుకుంటాయి. ఆ దయ్యాలు పట్టుకున్నప్పుడు అప్పుడు చీరల మీద నుంచి పోతుంటాయి, డ్రెస్ మీద పోతుంటుంది. ఎందుకంటే సిగ్గులేదు కదా. నువ్వు సిగ్గు లేకుండా పనులు చేస్తున్నావు కాబట్టి సిగ్గులేని దయ్యాలు పడతాయి నీకు కూడా. కొంతమందికి మంచి డీసెంట్ దయ్యాలు పడతాయి, కొంతమందికి సిగ్గు తీసే దయ్యాలు పడతాయి అన్నమాట. జాగ్రత్త. నువ్వు సిగ్గుపడవలసిన విషయాల్లో నువ్వు షేమ్ అయిపోవాలి ప్రియులారా. అయ్యో నేనేనా ఇంత పని చేసింది, నేనేనా ఇలాంటి పాపిష్టి పని. సిగ్గు రావాలి నీకు, ఆ ఫీల్ రావాలి. ఆ ఫీల్ వచ్చిందంటే నువ్వు దేవుని కృపలో ఉన్నట్టే ప్రియులారా. పడిపోకుండా జాగ్రత్త పడదాం. నిలవబెట్టుటయో పడద్రోయుటో ఆయన వశంలో ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఎప్పుడు పడిపోకుండా నన్నెప్పుడు నీ ఎదుట నీ సన్నిధిలో నిలబెట్టు ప్రభువా అని దేవుని సన్నిధిలో వేడుకోవలసిన దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. పడిపోకుండా జాగ్రత్త పడదాం. దేవుని కృపను మనం ఆధారం చేసుకుని ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచి